28వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని యొక్క వచనాన్ని వాక్యము ద్వారా మనము గ్రహించుటకు ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచన భాగము మనకు సహాయపడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు 40 పగలు రాత్రులు శోధించబడుటకు లేక అపవాది చేత శోధనకు గురి చేయబట్టుటకు దేవుని ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడి ఉన్నారు. ఆ ఉపవాస దినములు ఆయన పిమ్మట శోధకుడైనటువంటి సాతాను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అని చెప్పాడు. దానికి ప్రభు ఇచ్చిన జవాబు మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రతి మాట. దేవుని వాక్యాన్ని మనము సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము, కానీ దేవుని వాక్యము తెలియచేస్తున్న సత్యం ఏమిటంటే ప్రతి మాట వలన కూడా మనం జీవించాలి. అలా జీవించడానికి తగిన శక్తి దేవుని యొక్క ప్రతి మాటలోనూ కూడా ఇమిడి ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. వాక్యానికి ఉన్న గొప్పతనాన్ని, వాక్యానికి ఉన్న శక్తిని మనం గ్రహించిన వారమైతే ఏ మాట కూడా మనం విడిచిపెట్టము అనే విషయాన్ని మనము తెలుసుకుంటాము. దేవుని నోట నుండి వస్తున్న మాట అది ఎంత గొప్పదో మనము గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విశేషమైన సంగతులు వ్రాయబడి ఉన్నవి. అందులో కొన్ని సంగతులను ఈ ఉదయకాలము మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన ప్రధాన యాజకుని ప్రార్థన అని చెప్పబడుతున్న భాగము, అది 17వ అధ్యాయము. అందులో 17వ వచనములో ప్రభు ఇలా చెప్పారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ప్రియులారా, దేవుని వాక్యానికున్న విశేషమైన లక్షణం ఏమిటంటే వాక్యము సత్యమై ఉన్నది. ఈనాడు సత్యము అనుకొని ఎన్నో అసత్యాలను మనము అనుసరిస్తూ ఉంటాము, ఎన్నో అబద్ధాలను మనము నమ్మేస్తూ ఉంటాము. కానీ వాక్యాన్ని మనం విశ్వసించడానికి వాక్యానికి ఉన్న ప్రమాణం ఏమిటంటే వాక్యమే సత్యము. ఈ లోకములో ఏదైనా నిజము ఉంది అనంటే, సత్యము ఉన్నది అనంటే, ఖచ్చితమైనది అని చెప్పడానికి ఏదైనా ఉన్నది అనంటే కేవలం దేవుని వాక్యం మాత్రమే, దేవుని నోట నుండి వచ్చిన మాట మాత్రమే. ఈ లోకములో ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారి నోట నుండి వస్తున్న మాట సత్యము కాదు. ఎందుకంటే అసత్యం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, మోసకరమైన మాటలు ఉండొచ్చు, కానీ దేవుని మాట సత్యవంతమైన మాట. దాన్ని మనము అంగీకరించడానికి ఎంతో సత్యం ఉంది, లేక ఎంతో ఖచ్చితత్వం ఉంది అనే విషయాన్ని గుర్తించాలి. ప్రియులారా, దేవుని వాక్యము ఎంత సత్యము అనంటే యేసు ప్రభువే చెప్పారు, ఈ లోకములో ఆకాశము భూమి అందున్న సమస్తము గతించిపోతాయి, కానీ దేవుని వాక్యము నిత్యము నిలుచును అనే మాట మనం చదువుతూ ఉంటాము.
కనుక స్నేహితులారా, వాక్యాన్ని మనము అనుసరించాలి, వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. వాక్యాన్ని బట్టి మనం జీవించడానికి వాక్యము సత్యమై ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించవలసి ఉన్నది. ఇర్మియా ప్రవచన గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనములో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. ఈ లోకములో బలమైనవి ఎన్నో ఉండొచ్చు, శక్తివంతమైనవి ఎన్నో ఉండొచ్చు, కానీ ప్రియులరా, అందులో కూడా బలహీనతలు కనిపిస్తూ ఉంటాయి, శక్తి విహీనత కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనది అనంటే, అగ్నిలాగా దహించి అందులో ఉన్నటువంటి లోపాలను బయట పెట్టగలిగినంత శక్తి దేవుని వాక్యంలో ఉంది. బండలాగా ఉన్నటువంటి జీవితాలను, హృదయాలను సైతము బ్రద్దలు కొట్టి వారి జీవితాలను మేలుకరంగా మార్చగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది ప్రియులారా. సృష్టించే శక్తి ఉంది, సరిచేసే శక్తి ఉంది, లోపాలను బయటకు తీయగలిగిన శక్తి దేవుని వాక్యము ద్వారా ఉంది అనే విషయాన్ని ఈ ఉదయకాలం మనం గుర్తించాలి. కనుక అలాంటి మాట మనను జీవింప చేయగలదు, సరైన జీవితాన్ని మనకు అనుగ్రహించగలదు. పరిశుద్ధమైన ఉన్నతమైన జీవితాన్ని దేవుని వాక్యము ద్వారా మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంది అని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 32వ వచనాన్ని చూడగలిగితే వాక్యములో ఇలా వ్రాయబడి ఉన్నది, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పాను. వాక్యం వింటున్న ప్రియ దైవజనమ, యేసయ్య చెప్తా ఉన్నారు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. అనగా వాక్యము మన జీవితాల్లో విడుదల కలుగు చేస్తూ ఉంటుంది. ఎంతోమంది బంధకాల్లో జీవిస్తూ ఉంటారు. అనేకమైనటువంటి బంధకాలు, అనేకమైనటువంటి కట్ల చేత కట్టబడి వారు దాని నుండి విడుదల పొందలేక ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారి కొరకు దేవుని యొక్క మాట ఏమని తెలియచేస్తుంది అనంటే, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మన విడుదల కొరకు మనము దేవుని వాక్యాన్ని విశ్వసించవలసిన వారమై ఉన్నాము. ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే, వాక్యాన్ని కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే మనం విడుదల పొందుతాము అనే విషయాన్ని గుర్తించాలి ప్రియులారా. కనుక విడుదల చేసే దేవుని వాక్యాన్ని, విమోచించే దేవుని వాక్యాన్ని మనం ఎన్నడూ కూడా విస్మరించకూడదు. వాక్యము సత్యమైనది, వాక్యము శక్తివంతమైనది, వాక్యము విడుదల కలుగు చేసేటువంటి ఆ కృప కలిగినటువంటిది అనే విషయాలను మనము గుర్తించాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము మన ఆత్మను శుద్ధి చేస్తూ ఉంది. మనలో ఉన్న కల్మషాలను, మనలో ఉన్నటువంటి అపవిత్రతను, మనలో ఉన్నటువంటి ఉండకూడనటువంటి పరిస్థితుల నుండి మనను సంపూర్ణంగా పవిత్రపరిచేది దేవుని యొక్క వాక్యమే అనే విషయాన్ని ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతున్నాను. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. వింటున్న ప్రియ దేవుని బిడలారా, మనము వాక్యము ద్వారానే జన్మించాము అని తెలియచేయబడుతుంది. అంత మాత్రమే కాదు, వాక్యానికి సంపూర్ణమైన విధేయతను మనము చూపించినప్పుడు ఆ వాక్యము మన మనస్సులను పవిత్రపరుస్తుంది, మన ఆత్మను శుద్ధి చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము.
అవునండి, మనము వాక్యము ద్వారా, సత్యవాక్యము ద్వారా మనం కనబడి ఉన్నాము. వాక్యము ద్వారా మనం విమోచించబడి ఉన్నాము. అలా విమోచించబడిన మనము వాక్యానికి సంపూర్ణంగా మన జీవితం అంతటిలోనూ కూడా విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మన ఆత్మను శుద్ధి చేస్తూ ఉంటుంది. కల్మషాలన్నిటి నుండి కూడా ఎప్పటికప్పుడు మనను శుద్ధీకరిస్తూ ఉంటుంది. అందుకనే బైబిల్లో చదువుతున్నాము, వాక్యము చేత ఉదక స్నానము చేయించబడుతూ ఉండాలి అని చెప్పి. కాబట్టి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని విస్మరించకూడదు. వాక్యాన్ని కలిగి ఉండడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని మనము వినుట ద్వారా మనము శుద్ధీకరణ అనుభవంలోనికి వస్తున్నాము అనే విషయాన్ని దేవుని మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మనిషిని దేవుని మనిషిగా మార్చడానికి వాక్యము సహాయం చేస్తూ ఉంటుంది. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని బిడ్డలారా, వాక్యానికి ఉన్న విశేషమైన లక్షణం మరొకటి ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యము ఎలా ఉంది అనంటే ఖండిస్తుంది, ఉపదేశిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతిలో శిక్షణ కలుగు చేస్తుంది, మన జీవితాలను ప్రయోజనకరంగా మార్చేస్తుంది. ఒక మంటి దేహం, శరీర స్వభావం కలిగినటువంటి మనలను దేవుని మనిషిగా, దేవునికి చెందిన వారిగా, దేవునితో ఉండేటువంటి అనుభవం కలిగిన వారిగా మార్చడంలో దేవుని వాక్యము ప్రధానమైన పాత్రను వహిస్తూ ఉంటుంది. అందుకనే వాక్యము దగ్గరికి మనం వస్తున్నాము అనంటే ఉపదేశం దగ్గరికి వస్తున్నాము, ఖండించబడ్డానికి మనం వస్తున్నాము, తప్పులు దిద్దుకోవడానికి మనం వస్తున్నాము, నీతిలో శిక్షణ కలిగి ఉండడానికి మనం వస్తున్నాము అనే విషయాన్ని గుర్తించాలి. కొంతమంది వాక్యాన్ని అంగీకరిస్తారు, కానీ గద్దిస్తే మాత్రం లోబడరు. తప్పులు దిద్దుకొనవలసిన పరిస్థితి వస్తే దాన్ని వారు అంగీకరించరు. కానీ స్నేహితుడా, ప్రియ సహోదరి, నిన్ను దేవుని మనిషిగా మార్చడానికి, దేవునికి చెందిన వారిగా మార్చడానికి వాక్యము చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. కనుక అలాంటి దేవుని వాక్యానికి మనం సంపూర్ణంగా విధేయత చూపించవలసిన వారమై ఉన్నాము. కనుక యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇక్కడ సమస్య ఏమిటంటే, అపవాది చెప్తున్నాడు, రాళ్లను రొట్టెలుగా చేసుకొనుము అని చెప్పి. ఒకవేళ రాళ్లను రొట్టెలుగా చేసి ఉంటే ఏమయ్యేది? వాక్యాన్ని తిరస్కరించినట్లయ్యేది. ఎందుకనో తెలుసండి, దేవుని మాట వలన జీవిస్తాము, రొట్టె వలన కాదు కదా. కనుక అలాంటి వాక్యాన్ని మనము తిరస్కరిస్తాము ఎప్పుడు? అపవాది చెప్పినట్లుగా చేస్తే. అంత మాత్రమే కాదు, వాడి మాటను మనం అంగీకరించినట్లుగా అవుతూ ఉంటుంది. రాళ్లను రొట్టెలుగా మార్చేస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు వానికి ఆ మాట చెప్పడంలో గల ఉద్దేశం ఏమిటంటే, వాక్యాన్ని తిరస్కరించకూడదు, రెండవది అపవాది మాటకు మనము లొంగిపోకూడదు. ప్లేట్లో ఉన్నటువంటి రొట్టె కొద్దిసేపు మాత్రమే మనకు తృప్తినిస్తుంది. అయితే దేవుని వాక్యము లేక దేవుని వాక్యం అనే సత్యము ఎప్పటికీ కూడా మన జీవితానికి తృప్తినిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి ప్రియులారా. కనుక దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు మన జీవితాలు చాలా దీవెనకరంగా ఉంటాయి. కనుక ప్రయత్నం చేయాలి, ప్రతిసారి కూడా, ఎల్లప్పుడూ కూడా మనం ప్రయత్నం చేయాలి, దేవుని మాట ప్రకారంగా నేను జీవించాలి అనే ఆలోచనతో. కనుక స్నేహితులారా, ప్రతి మాట మన జీవితానికి అది చాలా ఆశీర్వాదము. కనుక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని మాటను విస్మరించొద్దు. దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు ఆ జీవితం పరిపూర్ణమైన జీవితం, సంతోషభరితమైన జీవితం, దేవునికి మహిమకరమైన జీవితం. అలాంటి జీవితాన్ని ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన.
ఈ వేకువజామున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు మంచి సమయాన్ని దయచేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభువా, మీ వాక్యము ద్వారా మాతో తెలియజేశారు. ప్రతి మాట వలన కూడా మీ నోటి నుండి వస్తున్న ప్రతి వాక్యము ద్వారా మేము జీవించగలము అని చెప్పి కనుకనైనా శ్రేష్టమైన ఆ జీవితాన్ని మాకు ప్రసాదించండి. వాక్యము ఎంత గొప్పదో మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా వాక్యము దగ్గర మా ప్రభువ మేము అనాలోచనగా ఉండకుండా ఏమాత్రము కూడా ప్రభువ త్రోసివేసుకునే వారముగా కాకుండా మీ వాక్యము చేత మా జీవితాన్ని నింపుకోవడానికి, మీ వాక్యము ద్వారా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారికి కావలసిన సహాయమును అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ప్రతి బలహీనతల నుంచి విడిపించండి. ప్రతి విధమైనటువంటి కొరతలన్నీ కూడా తొలగించండి. సమృద్ధిని, సంతోషమును, ఆయురారోగ్యములను ప్రసాదించండి. ఇదిగో ప్రభువా, మీ సేవ చేస్తున్న దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు. వారి పరిచర్యలో వారికి సహాయం చేయండి నాయన. గలిబిలి చేస్తున్న అపవాది క్రియలన్నిటి నుండి కూడా నాయన మీ సేవను, ముఖ్యంగా మీ సంఘములను మా ప్రభువా మీరు కాపాడమని వేడుకుంటున్నాను. దైవజనుల కుటుంబాలకు మీరు సహాయపడండి. మీ ఆత్మ నడిపింపును వారికి దయచేయండి. మీరే భద్రపరిచి కాపాడమని మహిమ మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.